शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्थाविव संपृक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ వందే పార్వతీ పరమేశ్వరౌ। కార్తీక మాసంలో ఒక్కో రోజు ఒక్కొక్క విశేషమైతే ఇప్పుడు 17వ రోజు అంటే కార్తీక బహుళ విధియ వస్తుంది. అయితే ప్రతిరోజు కూడా విశేషమైంది. కాకపోతే పురాణాంతర్గతంగా కార్తీక పురాణంలో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క విశేషం ఉంది. ఈ 17వ అధ్యాయానికి ఆ అంగిరస మహర్షి ధనలోవునకు తత్వోపదేశం, అంటే తత్వము అనేది ఒక చాలా గొప్ప విషయం, గొప్ప మాట. దాన్ని సామాన్యులు అందుకోవడం అతి కష్టం. ఎందుకంటే తత్వము తెలుసుకోవాలంటే జ్ఞానము కావాలి, జ్ఞానము కావాలంటే సాధన కావాలి, సాధన కావాలంటే సద్గురువు కావాలి, సద్గురువు కావాలి అంటే పూర్వజన్మ నుంచి చేసినటువంటి పుణ్యము కావాలి, సద్గురువును ఆశ్రయించాలనే ఆలోచన రావాలి. అలాంటివప్పుడే ఈ తత్వం అనేది మనకు అవగతం అవుతుంది. ఎందుకు తత్వం అంత గొప్పదా? చెట్టు కింద కూర్చుండే ప్రతివాడు కూడా వైరాగ్యం చెప్తాడు. నాకే దేహభ్రాంతి లేదు, నాకు శరీర భ్రాంతి లేదు, కానీ తినేదన్నీ తింటుంటాడు. ఈ కలియుగంలో అయితే ముఖ్యంగా కపట వేషధారులు కోటి మంది. గృహస్థాశ్రమంలో ఉండి ధార్మికమైన జీవన విధానాన్ని గడుపుతూ, ధార్మికమైన చింతనతో బతుకుతూ, తత్వజ్ఞానాన్ని గురువుల ద్వారా స్వీకరించి గృహస్థాశ్రమంలోనే మోక్షాన్ని పొందినటువంటి మంది అనేకులు ఉన్నారు. ఎందుకు అంటే మనకు ముఖ్యంగా ఆ ఈశ్వరుని యందు మనకు ధ్యాన చింతన అనేది కలగడం అనేది శరీరానికి కాదు, ఆత్మకు. మరి ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎక్కడుంది అనేది ఎవరు తెలుసుకోలేరు. తెలుసుకుంటే ఇక్కడ ఉండరు. ఆత్మ అనేది తెలుసుకోవాలి అంటే మనల్ని మనం వెతుక్కోవాలి. తత్వము అనేదే అత్యంత ఉత్కృష్టమైంది. ఎందుకంటే మనల్ని మనం వెతుక్కోవడం ఏంది? నేను అద్దం ముందర కనిపిస్తున్నానంటే అద్దంలో కనిపించేది నీ శరీరము, అద్దం ముందర కనిపించేది కాదు. నిన్ను నువ్వు వెతుక్కోవడం అంటే నీ ఆత్మ నీ మనస్సు మమేకం కావడం. ఎందుకు మరి మమేకం ఎట్లవుతాయి? దాని తత్వము అంటారు. ఈ శరీరం ఉన్నది, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వీటితో ఉన్నాయి. వీటి యొక్క పని వలన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కృకర ధనుంజయ దేవదత్తములు, ఈ 9 వాయువులు మన శరీరంలోంచి రావడం కానీ శరీరంలోకి వెళ్ళడం కానీ జరుగుతాయి. అంటే కొన్ని శరీరంలోంచి వచ్చేవి ఉన్నాయి, కొన్ని శరీరంలోంచి వెళ్ళేవి ఉన్నాయి. ప్రాణవాయువు ముక్కు ద్వారా తీసుకుంటాము, వదిలేస్తాము. అపానవాయువు ఇంకో ద్వారం నుంచి వెళ్తుంది. వ్యానము, ఉదానము, సమానము, నాగము, కృకరము, ధనుంజయము, దేవదత్తము, ఇవన్నీ కూడా అంటే కొంత మానవ సంబంధమైన ఆయుర్వేద గ్రంథాల్లో వీటి యొక్క వైశిష్ట్యం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా శరీరం యొక్క చైతన్యం వల్ల కలుగుతాయి. ఈ శరీరం చైతన్యం లేకపోతే ఇవేవి పనిచేయవు. కాబట్టి అప్పుడు శరీరానికి విలువ లేదు. మరి ఆత్మ ఎక్కడికి పోతుంది? ఆత్మ అనేది ఉంది లేదు అవన్నీ తర్వాత. ఇప్పుడు నీ శరీరం ఉన్నంతసేపు నీ లోపల ఒక ఆత్మ అనేది, నీ మనస్సు నీ ఆత్మ అనేది రెండు ఉన్నాయి. నిన్ను నడిపిస్తున్న ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటి? అదే తత్వము. ఆ తత్వం తెలుసుకోవాలి అంటే ఏంటి? దాన్ని చూడగలగాలి అంటే ఏంటి? నీ ఆత్మను నువ్వు దర్శించాలి అంటే ఏంటి? నువ్వు ఈశ్వరుణ్ణి నమ్మాలి. ఎందుకు?
ఆత్మ అనేదే పరమాత్మ. నిన్ను నడిపించే శక్తి, నీకు బుద్ధి ప్రచోదనం చేసే శక్తి, నీ యొక్క నీ అడుగులో అడుగు వేసే శక్తి, నిన్ను అడిగేయిస్తున్న శక్తి అంతా కూడా పరమేశ్వరుడే. మరి ఈ శరీరాన్ని అహంకారంగా ఆవరించి ఉన్నటువంటిదే ఆత్మ అని మనకు కార్తీక పురాణం చెప్తుంది. అహంకారము అనేది ఏంటి మరి ఇలా ఎందుకు చెప్పారు అంటే, నేను అనే ఒక భావన నిన్ను ఆవరించి ఉంటుంది. ఇది నా శరీరం, ఇది నా అంగి, ఇది నా ధోతి, లేకపోతే ఇది నా మైకు, ఇది నా ఇల్లు, ఇది నా అనేది నీ లోపల నుంచి నీ శరీరానికి అవసరం లేదు. అది నీ శరీరాన్ని ప్రేరణ చేస్తూ నీ లోపల నుంచి చెప్పేటువంటి శక్తి అంటే అహంకారం అన్నట్టు. నా అనే అహంకారము కలిగించేటువంటి శక్తి ఏదైతే ఉందో అదే నువ్వు, అదే ఆత్మ. మరి ఆత్మ ఇది ఆత్మ ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి మరి ఆయన అనుకున్నాడు ధనలోపుడు. ఆత్మ అంటే నేను శరీరం అనుకుంటున్నాను స్వామి, మరి ఈ శరీరం కాదని మీరు చెప్తున్నారు, ఇప్పటి వరకు నాకు ఆ విషయం అవగతం కాలేదు, దీని యొక్క తత్వం ఏంటి నాకు చెప్పండి అని చెప్పేసి ఆ మునీంద్రుణ్ణి అంగీరస మహర్షిని ధనలోపుడు అడుగుతున్నాడు. అంటే నేను నాది అని ఏదైతే అనుకుంటున్నావో అదే ఆత్మ. నేను నాది అని అనుకోకుండా సర్వము ఒకటే అనుకునేదే పరమాత్మ. సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. విశ్వరూపం అంటే విశ్వమంతా కూడా ఒకే రూపంలో ఉంటుంది, పరమాత్మ రూపంలో. నువ్వు చూసే భావన తేడా ఉంటుంది తప్ప నీ ఆత్మ ఏదైతే ఉందో నాది నేనని చెప్పే ఆత్మ ఉంది కదా, అది నీకు పరమాత్మను సరిగ్గా చూపించదు. అది మనస్సు, నీకు తప్పు మార్గంలో చూపించేది మనస్సు. మనస్సు ఎప్పుడూ కూడా కోరికలను ప్రజ్వలనం చేస్తుంది. ఆత్మ ఎప్పుడు సుఖాన్ని, అంటే ఏది ధర్మమో ఏది శాస్త్రమో అదే చెప్తుంది. మరి అది చెప్పేటట్టు చేయడము, దానికి ధర్మాన్ని బోధించడం నీ దగ్గర ఉంది. నీకు పంచేంద్రియాలు ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలు, నేత్రాలు, ముక్కు, నోరు ఇవన్నీ ఇచ్చాడు. మంత్రం చదవడానికి లేకపోతే పుస్తకం చదవడానికి నోరు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, వినడానికి చెవులు ఇచ్చాడు, గురువు గారు చెప్తుంటే వినడానికి. కాబట్టి నువ్వు నీ లోపల ఉన్నటువంటి ఆత్మకు ఇది ధర్మము ఇది అధర్మము అని చెప్పడానికి ఉపయోగించుకునే సాధనము మనస్సు. ఆ మనస్సును సన్మార్గంలో పెడితే నీకు ఆత్మతత్వం అనేది తెలుస్తుంది. ఆ మార్గంలో కాకుండా వేరే మార్గంలో నువ్వు చూపించగలిగితే, ఇక మనం చూసుకుంటే లలితా సహస్రనామాంతర్గతంగా ఈ తత్వం అనేది అద్భుతంగా చెప్పడం మనం. ఎందుకంటే మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు కూడా ఈ షట్చక్రాలను ఉత్తేజపరుస్తే, గ్రంథులను భేదిస్తే మనకు పరమాత్మతత్వం అనేది నీ లోపల ఉన్న ఆత్మను నువ్వు దర్శించగలుగుతావు. అప్పుడు నీ ఆత్మ నువ్వు చెప్పినట్టు వింటుంది, నీ మనస్సు నీ చెప్పినట్టు వింటుంది. కానీ అది ఒక యోగులకు, సిద్ధులకు, సాధన చేసేవారికి మాత్రమే అది సాధ్యం. శారీరక, ఐహిక, లౌకికమైన విషయాలయందు మనస్సు ఉన్న వారికి అది సాధ్యం కాదు. అయితే కార్తీక పురాణం అనేది కూడా ముఖ్య ఉద్దేశము పారమార్థికత, అంటే ఈశ్వర సంబంధమైన దృష్టి ఉండడం మనిషికి అవసరం. అదే నీ లోపల నిన్ను పరిచయం చేస్తుంది, అదే తత్వము. అది తెలుసుకోవడానికే ఈ 17వ అధ్యాయం. అంటే కొన్ని రహస్యాలు ఉంటాయి కదా మనకు లలితా సహస్రనామాలో, ఆ రహస్యాల లాగానే ఇది కూడా గొప్ప విషయం. సద్గురువు దొరికినప్పుడు ఇది మనకు అవగతం అవుతుంది. అయితే ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తున్నాడు. ఇనుము సూదంటు రాయిని అంటుకున్నట్టు శరీరము మన ఆత్మ అనేది శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఎప్పుడైతే శరీరం యొక్క ధర్మం, అంటే శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మము పూర్తి అవుతుందో, ఆ యొక్క ఎప్పుడైతే ఇనుముకు అయస్కాంతానికి గ్రహణ శక్తి కోల్పోతుందో అప్పుడు ఇనుము వదిలేస్తుంది. ఈ శరీరానికి నిస్సత్వం ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు ఈ శరీరాన్ని ఆత్మ వదిలేస్తుంది. ఈ శరీరానికి నిలబెట్టుకునే ధర్మం లేదు, దాన్ని పాడు చేసుకున్నావు నువ్వే. ఉచ్చిష్టాన్న భోజన పరాన్న భోజన
ఇవన్నీ కూడా ఎలా పడితే అలా శరీరంలోకి చెత్తను చెదారాన్ని అంతా కూడా తోస్తే ఆ శరీరం అనేది శల్యమైపోయి నీ ఆత్మను కానీ కర్మను సాధించాలి అంటే శరీరం కావాలి. నీకు మంచి చెడు ఏది కలగాలన్నా నీ శరీర ధర్మం అనేది లేకపోతే, శరీరం లేకపోతే అది పూర్తి కాదు. నీ కర్మకు సాధననే శరీరము, కర్మను చెప్పేది ఆత్మ, కర్మను ఫలింపజేసేది ఆత్మ ద్వారా శరీరాన్ని సాధనగా ఉపయోగించి పరమాత్మను చేరుకోవడమే ఈ పారమార్థికత. మరి ఇది కొద్దిగా కష్టమైన విషయం అర్థం చేసుకోవడానికి. సర్వజ్ఞత్వము అనేది మనిషికి ఉండాలి. సర్వజ్ఞత్వం అంటే అన్ని విషయాల యందు జాగరూకత అనేది ఉండాలి. ఆత్మ యొక్క లక్షణం అది. అటువంటి లక్షణం ఉన్నవాడే ఈశ్వర సాంగత్యాన్ని పొందుతాడు. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ శరీరం అనేది పాంచభౌతికమైంది. అంటే ఆకాశము, వాయువు, జలము, అగ్ని, పృథివీ, ఈ ఐదింట్లోనే ఈ శరీరము, నువ్వు ప్రాణాన్ని, ఆత్మ ఎప్పుడైతే నీ శరీరాన్ని వదిలేస్తుందో అప్పుడు ఈ పంచభూతాల్లోనే మనకు ఇది లీనమవుతుంది. అయితే ఆత్మ శరీరంలో ఉన్నంతసేపు నీ కర్మ వలన, సత్కర్మానుష్ఠానం చేయడం వల్ల శారీరక సుఖము, సత్కర్మానుష్ఠానాన్ని విడిచి పనికిరాని కర్మలు చేసే వాళ్లకు శారీరక దౌర్బల్యము, శారీరక హింస, శారీరక అవస్థలు ఉంటాయి. అయితే ఈ శరీరము ఆత్మకు, శరీరం అనుభవించే బాధ ఆత్మ అనుభవిస్తుంది. శరీరానికి కలిగేటువంటి బాధలన్నీ కూడా ఆత్మ అనుభవిస్తుంది. కాబట్టి మీరు పరమాత్మకు మనం చేసేటువంటి పాపకర్మలన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి ఈ శరీరాన్ని సత్కర్మానుష్ఠానానికి, సత్కర్మాచరణానికి ఉపయోగించాలి. అదే తత్వము. అందుకే మనకు ఈశ్వరుడు శరీరాన్ని ఇచ్చాడు. మరి జీవులందరితో కూడా పరమేశ్వరుడే ఈ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తాడు. నీవు ఎంత సత్కర్మలు చేస్తే అంత విశేషమైనటువంటి ఫలితం అనేది ఇస్తాడు. నీ సత్కర్మాచరణం పండిపోయినాడు ఈశ్వర సాంగత్యము, ఈశ్వర అనుగ్రహము, కైలాస ప్రాప్తి కానీ వైకుంఠ ప్రాప్తి కానీ కలుగుతాయి. మరి అటువంటి స్థితి ఈ తత్వానికి ఉంది. కాబట్టి అందరూ కూడా నీలో ఉన్న ఈశ్వరుణ్ణి గుర్తించినాడు, బయట ఉన్న ఈశ్వరుణ్ణి, శిల్పాలలో ఉన్న ఈశ్వరుణ్ణి, విగ్రహాలలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించగలుగుతావు. నీ లోపల ఆత్మను పరిశుభ్రంగా లేకుండా నువ్వు ఎన్ని దేవుళ్ళను పూజించినా ఉపయోగం లేదు. అదే ఈ కార్తీక మాసంలో 17వ అధ్యాయంలో తత్వం. ఇది అందరూ గమనించాలి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.